అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను బెల్లం పెసరపప్పు బియ్యంతో చేసే ఒక మంచి పాయసం రెసిపీని. దీన్నే పరమాన్నం అని కూడా అంటారు, అలాగే స్వీట్ పొంగల్ అని కూడా అనొచ్చు. దీన్ని సమ్మర్లో చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది, ఇంకా అలాగే పెసరపప్పు ఒంటికి మంచిగా చలువ చేస్తుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బియ్యాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. ఈ 2 గ్లాసుల బియ్యాలకి 1 గ్లాసు పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పును నేను ముందే వేయించి పెట్టుకున్నానండి. పెసరపప్పును వేయించుకోవడం వల్ల మనకు మంచిగా కమ్మగా వస్తుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పెసరపప్పును వేయించి 1 గ్లాసు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెసరపప్పును ఈ బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకొని మంచిగా 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగి అందులోకి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యానికి 3.5 కప్పు నీళ్ళనైతే వేసుకుంటున్నాను. అదేవిధంగా బియ్యంతో సహా నాకు పెసరపప్పు కూడా కలిపి 3 కప్పులు అయ్యాయి కదా, ఆ విధంగా నేను ఒక్కొక్క కప్పుకు 3.5 కప్పు వాటర్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిపోతుంది, అలాగే ఎక్కువ పల్చగా కూడా కాదు, అలాగే చిక్కగా కూడా కాదు పాయసం. ఈ విధంగా కుక్కర్లో వేసుకొని మనం 4 విజిల్లు వచ్చేంత వరకు కూడా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, మూత తీస్తే మనకు ఈ విధంగా చక్కగా బియ్యం అలాగే పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇలాగా మొత్తం పెసరపప్పు ఇంకా బియ్యాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అనేది అంటకూడదు కదా, అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి, అడుగు అంటకుండా ఎంత నీట్గా కుక్ అయిపోయాయో. ఈ విధంగా మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మళ్ళీ గెరటితో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకు ఎంత చిక్కగా పాయసం అనేది కావాలనుకుంటున్నామో అంత చిక్కదనం వచ్చేంత వరకు కూడా మనం కొద్ది కొద్దిగా పాలను ఇందులో యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా పాలతో పాటు బియ్యం ఇంకా పెసరపప్పు కూడా మంచిగా ఉడికి ఒక రకమైన మంచి కమ్మదనాన్ని ఇస్తాయండి పాయసానికి. ఇలాగా పాలు వేసుకుంటూ తిప్పుకుంటూ కాసేపు ఉడికించుకోవాలి. అడుగు అంటకుండా మనం ఇలా తిప్పుతూ ఉండాలండి. గెరిటను అడుగు భాగం నుంచి కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపుగా 1/2 కిలో బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాను. బెల్లం అనేది మీ తీపికి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. మీరు ఎక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోండి, తక్కువగా తినేటట్లయితే ఇంకొంచెం తగ్గించుకోండి. మీ ఇష్టానుసారంగా మీరు తీపిని ఇందులో యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, 5 నుంచి 10 నిమిషాలు మనం కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఈ విధంగా బాగా ఉడికించేసుకోవాలి. దీనివల్ల మనకు బెల్లం మొత్తం అంతా కరిగి ఇందులోకి స్వీట్నెస్ అంతా స్ప్రెడ్ అవుతుంది, అలాగే పచ్చి వాసన అనేది కూడా బెల్లం నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా మిక్స్ అయ్యి ఒక కమ్మని స్మెల్ వస్తుంది, ఇంకా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి.
ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని లేదా మనకి అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇందులో ఫ్రై చేసుకోవాలి. కొన్ని కొబ్బరి ముక్కల్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావలిస్తే పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే అవైలబుల్లో లేదు కాబట్టి నేను వట్టి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం పాయసంలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యితో సహా ఈ పాయసాన్ని బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు పెద్దలకు మంచి బలాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ పాయసాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగే చల్లగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా నచ్చితే మీరు అలా దీన్ని తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎంత బాగా కుదిరిందో పాయసం. మీరు కూడా ఇవే మెజర్మెంట్స్తో ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా చాలా బాగా కుదురుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.